For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. స్వాతి గారు, మన మ్యాక్స్ టీవీ మెయిల్ వచ్చింది. ఏమని అంటే, యాలకుల మాల భగవంతునికి ఎందుకు సమర్పించాలి, సమర్పించడం వల్ల వచ్చే లాభాలేంటి, అసలు యాలకుల మాల సమర్పించవచ్చా వద్దా అని మనకు మెయిల్ చేశారు. మన వ్యూవర్స్ అందరికి మీ నోట్తో చెప్పండి స్వాతి గారు. యాలకుల మాల భగవంతుడికి అర్పించచ్చా అర్పించకూడదా అన్నది ప్రశ్న ఎవరో ఒక మెయిల్ చేశారని. అయితే ఇప్పుడు చాలా మంది యాలకుల మాల సుగంధ మాల అని కూడా అంటున్నారు. దీన్ని భగవత్ స్వరూపానికి అర్పిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏ స్వరూపానికి అర్పిస్తున్నారంటే హయగ్రీవ స్వామి, విష్ణుదేవుడు, అదే వెంకటేశ్వర స్వామి, తర్వాత లక్ష్మీదేవి, ముఖ్యంగా సౌమ్యంగా ఉండే భగవత్ స్వరూపాలకి అర్పిస్తున్నారు. సుగంధ ద్రవ్యాలు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి. లక్ష్మీదేవికి కూడా చాలా మంది నేను చూస్తున్నాను ప్రతి శుక్రవారం ఈ యాలకుల మాలని చేసి అమ్మవారికి వేసి దాన్ని తర్వాత వాళ్ళు దాచి వాళ్ళకి ఏదైనా ధనం దాచుకునే చోట కానీ అలాంటి ప్లేసెస్లో కూడా దాచుకున్న వాళ్ళని కూడా చూస్తున్నాను. అయితే ఈ యాలకుల మాల వేయడం వల్ల మంచి జరుగుతుందా అని అంటే ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి అందరూ వేస్తున్నారు, జరుగుద్ది కూడా. భగవంతుడిని నమ్ముకుంటే ఎవ్వరూ మోసపోరు, అంతే కదా. అయితే ఈ యాలకుల మాల ఎలా వేసుకోవాలి అని అడిగారు కదా. ఇది ఎలా వేయాలి, ఎలా చేయాలి అంటే ముందుగా మనం యాలకుల్ని చక్కగా శుభ్రంగా కడుక్కోవాలి. ఎలా కడగాలంటే కాస్త వాటర్లో చిటికెడు పసుపు వేసి జస్ట్ డిప్ అండ్ పిక్ అంటే వేసి తీయడం, ఇలా జస్ట్ వేసి ఇలా తీయాలి. ఇది ఎందుకు చెయ్యాలి అంటే యాక్చువల్లీ ఇలాచీలు వాటర్లో వేస్తే పల్ప్ లాగా ఉబ్బుతాయి, పల్ప్ అవుతాయి. అయితే అయినా ఎందుకు చేస్తున్నామంటే రకరకాల మనుషులు రకరకాల చేతులు పడతాయి కాబట్టి మనం వాటిని కాస్త శుభ్రంగా చేసి భగవంతుడికి మాలగా వేస్తున్నాం కాబట్టి కాస్త శుభ్రపరచుకోవాలి. మరి కడగాల్సి గంగతోనే కదా శుభ్రం అయ్యేది. అందుకోసమే జస్ట్ వాటర్లో వేసి తీసి శుభ్రంగా వైట్ క్లాత్ తుడుచుకోవాలి. తుడిచి ఒక్కొక్కటి 18 అంటే ఇది ఎలా అంటే 18, 21 లేదా 25 ఈ రకంగా మనం మాలలు చేసుకోవాలంటే 18 యాలకులతో కానీ 21 యాలకులతో కానీ లేదా 25 యాలకులతో మనం మాలనైతే చేసుకోవాలి. అయితే చాలా మంది ఇది ఫొటోస్కి కూడా వేస్తున్నారు. కానీ మాల అనేది ఎప్పుడైనా పుష్పమాల కానీ ఏదైనా కూడా ఫొటోస్కి వేయడం కంటే కూడా విగ్రహ స్వరూపానికి వేయడం మంచిది, ఫలితము బాగుంటుంది. అసలు మాల అంటే కంఠం నుంచి కిందకి, అంతే కదా. ఇప్పుడు ఫోటోలో మనకి కంఠ భాగం నుంచి ఇలా అని ఉండదు, టోటల్ మనం అప్ టు డౌన్ టాప్ టు బాటమ్ వేస్తాం. అలా కాకుండా విగ్రహం ఉన్నట్టయితే విగ్రహానికి చిన్నపాటి మాలైనా విగ్రహ స్వరూపాన్ని, మాల అంటేనే విగ్రహానికి, పుష్పమాల కానీ తులసిమాల కానీ విగ్రహాలకి. లేదు అంటే లేని పక్షంలో మేము చెయ్యాలి ఇప్పుడు విగ్రహం కొనుక్కోలేము అనుకున్న వాళ్ళకి తప్పదు. కానీ మాల అంటే కంఠం నుంచి కిందకు వచ్చేది కాబట్టి విగ్రహానికి వెయ్యాలి. ఈ రకంగా మనం మాలలా ప్రిపేర్ చేసుకొని, అయితే మాల చేస్తున్నంత సేపు కూడా మనం ఏ భగవంతుడికైతే మీరు మాల వెయ్యాలి అనుకుంటున్నారో ఆ భగవంతుడిని స్మరించాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి మాల వెయ్యాలి అనుకుంటున్నారు అనుకోండి, ప్రతి శనివారం మనం ఆ మాలను గుచ్చి విష్ణు స్తోత్రం చదువుకోవాలి. ఏదో ఒకటి శాంతాకారం భుజగశయనం కానీ లేకపోతే గోవింద నామాలు 2 లేదా 3 ఏదో ఒకటి మనకు నోట్లో ఈజీగా వచ్చే ఒక స్తోత్రం పఠించుకుంటూ మాలను గుచ్చి అది భగవంతుడికి అర్పించాలి. ఇంకోటి వచ్చేసి లక్ష్మీదేవికి వేయాలనుకుంటే శుక్రవారం రోజే ఈ మాలని మనం చేసి వేయాలి. లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ అష్టకం కానీ చదువుకుంటూ మాల గుచ్చుతున్నప్పుడే స్తోత్రం పఠించాలి. అయితే ఎవరైతే ఈ యాలకుల మాల భగవంతుడికి వేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఇల్లు వాకిలు అన్ని శుభ్రం చేసుకొని ఆ తర్వాత మాలను గుచ్చి పూజా కార్యక్రమం అనేది చేసుకోవాలి. పెద్ద హైరాణంగా పూజ చేయాల్సిన పనేమీ లేదు. వీటికి నిత్యము దీపారాధన ఏ రకంగా అయితే చేసుకుంటామో అదే రకంగా దీపారాధన చేసుకొని పుష్పాలతో భగవంతుడికి పూజించుకొని ఈ మాల ఒక్కటి అదనపుగా వేస్తాము. అంటే ఎక్స్ట్రా అనకూడదు, అదనపుగా అంటే కాస్త ఒకటి ఎక్కువగా వేస్తాం అనమాట. భగవంతుడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్స్ట్రాగా చేసాము ఎక్స్ట్రా అలా అనకూడదు, అదనపుగా అనాలి లేదా ఒకటి ఎక్కువగా అనాలి. అంతేకాని ఎక్స్ట్రా అని ఆ వర్డ్ ని యూజ్ చేయకపోతే మంచిది. ఎక్స్ట్రా అంటే ఇది ఎక్స్ట్రాగానే అనిపిస్తుంది కదా, ఆ రకంగా. అయితే ఇది అదనపుగా వేసుకోవాలన్నమాట. స్వాతి గారు, మీరు ఇంతకు ముందుకు చెప్పినట్టు ఇంట్లో విగ్రహాలు పెడితే కంపల్సరీ అభిషేకం చేయాలి డైలీ అని చెప్తారు కదా, అందుకే చాలా వరకు విగ్రహాలు ఇంట్లో పెట్టుకోరు. అయితే మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ బొటనవేలంత విగ్రహాలు అంటే దీనికంటే తక్కువలో విగ్రహాలని మనం ఖచ్చితంగా హ్యాపీగా పూజా మందిరంలో పెట్టి పూజించుకోవచ్చు. అంతకు మించి విగ్రహాలు ఉండకూడదు అని చెప్తున్నారు, కానీ అది తప్పు. ఉండొచ్చు, అయితే పూజా గదిలో కాదు. ఆ విగ్రహాలని మనం హాల్లో పెట్టుకోవచ్చు,
ఇప్పుడు కృష్ణ అవతారం ఉందనుకోండి, కృష్ణుడు ఏ స్వరూపంలో ఎక్కడున్నా పర్వాలేదు, పూజా మందిరంలో ఉండొచ్చు, లివింగ్ స్పేస్ లో ఉండొచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కృష్ణుడికి ఎలాంటి నియమ పట్టింపులు ఎక్కువగా ఉండవు. చాలా మంది ఇళ్లలో కృష్ణుడు విగ్రహాలు అంతే, చాలా మంది మనం చూస్తున్నాం లాఫింగ్ బుద్ధాస్ పెడుతున్నారు. అది మన చైనీస్ గాడ్ అని చెప్పడం, చైనా ఎక్కువ, అది చైనాకి చెందిన ఇది కదా. కానీ మనం అలంకార ప్రియంగా విగ్రహాలు ఇంతదైనా కొనుక్కోవచ్చు, ఈ ఎత్తులైనా కొనుక్కోవచ్చు. ఎందుకంటే మనం భగవంతుడి యొక్క స్వరూపాన్ని విగ్రహ రూపంలో ఆరాధించాలి అనుకుంటాము. ఒకవేళ ఆరాధించకపోయినా మన బ్రాస్ లో బోల్డ్ విగ్రహాలు దొరుకుతున్నాయి, అవి తెచ్చి అలంకరణ యుక్తంగా ఇంట్లో పెట్టుకోవచ్చు ఖచ్చితంగా. పూజా మందిరంలో పూజించుకోవడానికి అయితే మాత్రం బొటని వేలి కంటే కాస్త చిన్న సైజ్ లోనే పెట్టుకోవాలి. పర్వాలేదు, అమారు ఒక 5 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ ఉండొచ్చు, తప్పేమీ లేదు. అంటే ఇంతింత పెద్ద పెద్దవి కాదు, ఇంతింతవి. అయితే రోజు అభిషేకాలు చేయాల్సిన అవసరం లేదు వీటికి. మీరు ప్రతి వారము లేదా అమావాస్య పౌర్ణమి తిథుల్లో చక్కగా శుభ్రంగా వాటిని కడిగి వాటర్తో వాష్ చేసుకొని మళ్ళీ గంధము చందనం బొట్టులు పెట్టుకొని రోజు దీపము ధూపము ఖచ్చితంగా వేయాలి. ఇంతింత నైవేద్యాలు పెట్టాలని నేను చెప్పను, ఇన్ని పుష్పాలతో పూజించడం నేను అస్సలు చెప్పను. ఎందుకంటే ప్రతి పూజ అనేది అందరూ చేసుకునేలా ఉండాలి. కాబట్టి దీపము ధూపము ఖచ్చితంగా వేసుకోవాలి. ఏమీ లేకపోతే కాస్త పటికి బెల్లం అంటారు, అంటే షుగర్ చిప్స్, షుగర్ క్యాండీ చిప్స్ అలాంటివి, మిశ్రీ అంటారు మీ వైపు. ఆ మిశ్రీ అలాంటివి కాస్త భగవంతుడికి నైవేదనగా పెట్టి చక్కగా పూజ చేసుకోవచ్చు. విగ్రహాలు ఇంట్లో ఉంటే చెడు జరుగుతుంది, ఇవన్నీ అపోహాలు విద్య. విగ్రహాలు ఇంట్లో ఉండొచ్చు. విగ్రహం అనేది మనం భగవంతుడి పైన అధిక ప్రేమను చూపించడం. ఇప్పుడు ఎంతో ప్రేమ లేకపోతే వాళ్ళు విగ్రహ రూపాన్ని ఆరాధించాలన్న ఆలోచన వాళ్ళకి రాదు. ఆలోచన రావడమే గొప్ప. ఆలోచన అమలుపరిస్తే మరీ మంచిదని నా అభిప్రాయం అన్నమాట. అయితే చాలా మంది లాఫింగ్ బుద్ధస్, హార్సెస్ ఇలాంటివి పెట్టుకుంటున్నారు, నేను చాలా మందిని చూసాను. కానీ అలా కాకుండా మంచి విగ్రహాలని తెచ్చి ఇంట్లో అలంకరణ యుక్తంగా పెట్టుకుంటే బాగుంటాయి. అంటే మట్టి విగ్రహాలు కాకుండా బ్రాస్ విగ్రహాలు అయితే ఇంకా బాగుంటాయి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా కాపర్ బ్రాస్ అబ్జర్వ్ చేసి మనకు ఒక పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుందని కూడా మన పెద్దలు అంటున్నారు. స్వాతి గారు, యాలకులు మనం వేస్తాము, ఒక 1 వీక్ 10 days అది తీయాల్సి వస్తుంది కదా, తీసాక ఏం చేయాలి? అంటే దాన్ని నార్మల్ గా కర్రీస్ లో యూజ్ చేయొచ్చా, లేకపోతే లేదు? వీక్లీ వన్స్ పూజ చేస్తాం కదా. ఇప్పుడు ఈ సాటర్డే విష్ణుదేవుడికి వేసామంటే మళ్ళీ సాటర్డే రాగానే ఆ మాల తీసేసి యథావిధిగా నేను ఇందాక చెప్పినట్టు మళ్ళీ మాల గుచ్చి భగవంతుడికి వేసి పూజ చేయాలి. ఇది ఇన్ని వారాలు నియమం మనం పెట్టుకోవాలి, ఒక 5 వారాలు 10 వారాలు అని. అయితే ఇవన్నీ కూడా కూరల్లో, పాయసాల్లో, పరమాణాల్లో వాడకూడదు. కొందరు వాడుకుంటూ ఉంటారు కానీ వాడకూడదు. ఇవన్నీ కూడా ఒక పక్కకి పెట్టేసి వాటిని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక సంకల్పంతో ఏ పూజ అయినా మనిషి ఎందుకు చేస్తారు? ఒక సంకల్పం, ఏదో ఒక కోరిక. అయితే కోరికలు అడగకూడదు అని ఏమీ లేదు, ఖచ్చితంగా అడిగే హక్కు మనకు ఉంది. భగవంతుడికి కాకపోతే ఇంకెవరిని అడుగుతాం మనం, అంతే కదా. అయితే కోరిక, ఈ కామ్య కోరిక అనేది లయబద్ధకంగా ఉండాలి, అంతే తప్ప 10 మందికి హాని చేసే రకంగా ఉండకూడదు. లయబద్ధకంగా ఉంటే ఖచ్చితంగా భగవంతుడిని మనం అడగచ్చు. ఇప్పుడు ఎవరికైనా ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, మనీ ప్రాబ్లం ఉండొచ్చు, కొందరికి పిల్లలు లేక సంతానాలేమి బాధలు ఉండొచ్చు, వివిధ రకాలైన బాధలు. ఇవన్నీ అందరితో చెప్పుకోలేరు. అలాంటప్పుడు భగవంతుడితో కాసేపు కూర్చొని మనం వేడుకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుందేమో. ఇది ఎలా ఉంటుందంటే విద్య, ఇది స్పృహించే తత్వం అన్నమాట. ఇవి ఎన్ని చెప్పిన మాటలుగా మిగిలిపోతాయి, పని చేస్తేనే దానిలో ఏముందనే విషయం తెలుస్తుంది. ఇప్పుడు నేను దీపం పెట్టేసేయండి అని చెప్తే అవ్వదు. దీపం పెట్టే వాళ్ళే దాన్ని స్పృహించగలరు, అంతే కదా. ఇప్పుడు నేను తలస్నానం చేసి లక్ష్మీ అమ్మవారికి పుష్పార్చన చెయ్యు, అష్టోత్తరం చెప్తాను, కానీ చేస్తేనే తెలుస్తుంది అది బాగుంటుందా లేదని వాళ్ళు ఫీల్ అవ్వి మనకు రిటర్న్ చెప్పాలి. ఈ రకంగా అయితే బాగుంటుంది. ఎన్ని విన్నాము అని కాదు, ఎంత మనం ఆచరిస్తున్నాము అన్నది కూడా ముఖ్యం. ఈ రకంగా అయితే మళ్ళీ వారం రోజులే మనం ఉంచాలి. మళ్ళీ శనివారం వచ్చేసరికి మాలను తీసి ఒక డబ్బాలో, గాజు సీసాలో కానీ, స్టీల్ కానీ, బ్రాస్ డబ్బాల్లో కానీ స్టోర్ చేసుకోవాలి. మీరు ఎన్ని వారాలు అనుకుంటున్నారో అన్ని వారాలు ఈ పూజ అంతా అయిపోయాక వాటిని మనం ఏం చేయాలంటే, ఇంట్లోనే హోమ సమెతలు, మనం హోమం చేసినప్పుడు సమెతలు వాడతాం కదా, ఆ సమెతల్ని ఇంట్లో 2 వెలిగించి, ఒక శనివారం పూట కానీ తలంటి స్నానం చేసుకున్నప్పుడు, ఇల్లు శుభ్రంగా ఉన్నప్పుడు వెలిగించి ఆ సమెతలన్నీ కూడా కాల్చుకో. అది హోమం లాగా, చిన్నపాటి హోమం. హోమం అంటే పురోహితులే వచ్చి చేయాలని కాదు. ఇది ఏంటంటే మనం చాలా మంది ఇళ్లలో ఉంటాయి బ్రాస్వి, రాగివి, హోమకుండి షేప్ లాంటివి. అయితే ఒక ఇసుక కింద వేసుకొని దానిపైన ఆ హోమకుండిని పెట్టి మనం హోమ సమెతలు వేసి చిన్నగా నిప్పు వెలిగించాలి. ఈ రకంగా చేసి ఇన్ని రోజులు స్టోర్ చేసిన ఇలాచి మళ్ళన్నీ కూడా బాగా నేతిలో ముంచి అందులో వేయాలన్నమాట. అగ్నికి ఆహుతి చేస్తున్నాం అది, అంతే. అది మనం తినడానికి, మన పొట్టలో వేసుకోవడానికి కాకుండా అగ్ని దేవుడికి ఆహుతి చేయాలి. ఈ రకంగా చేస్తే మన కోరిక పూర్తిగా నెరవేరుతుంది అన్నమాట. ఇలా చేయాలని మన పెద్దలు చెప్తున్నారు కూడా.
స్వాతి గారు యాలకుల మాల ఎన్ని వారాలు చేయాలని ఏమన్నా ఉంటుందా, లేకపోతే ఖచ్చితంగా. నార్మల్ గా 1 వీక్ 2 వీక్స్? లేదు లేదు, ఇది నియమం పెట్టి చేసుకోవాల్సిందే. ఇదే మనం చెప్పాలి. అసలు ముఖ్యంగా చాలా మంది యాలకుల మాల వేస్తున్నామంటే కాదు, నియమం పెట్టుకొని ఆచరించాలి. ఇది నియమబద్ధంగా చేయాల్సిన పని. విష్ణుదేవుడు కనుకో 18 వారాలు చేయాలి, లక్ష్మీదేవికి 21 వారాలు, హయగ్రీవ స్వామికి 8 వారాలు లేదా 9 వారాలు. హయగ్రీవ జయంతి రోజు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ రకంగా మన యొక్క కోరిక బట్టి చేసుకోవాలి. 18కి ఒకవేళ ఇంకా చెయ్యాలి అనుకుంటే 18 వారాలు దాటి చెయ్యాలి విష్ణుదేవుడికి అయితే. లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారం కొందరు సంవత్సరం పాటు వేస్తారు. సంవత్సరం పాటు వేసిన వాళ్ళని కూడా చూసా. సంవత్సరం పాటు వేస్తే ఫలితం ఇంకా బాగుంటుంది. ఇవన్నీ కూడా పురుగు కూడా రావు. ఈ రకంగా మనం యాలకుల మాల వేసి దాచుకున్నవి పురుగు రావు. ఒకవేళ పురుగు వస్తుంది అని అనిపించినట్టయితే, ఎందుకంటే కొద్ది వాటర్ లో ముంచుతాను కాబట్టి కొద్దిగా భయం ఉంటుంది కొందరికి. వేసవి కాలం వేడి రోజులు అనుకోండి పర్వాలేదు. ఇప్పుడు ఇప్పుడున్న క్లైమేట్ లాగా బాగా చలి వర్షాలు అయితే కొద్దిగా పురుగు పట్టే అవకాశం ఉంది. పచ్చ కర్పూరం ఉంటుంది, ఆర్తి కర్పూరం వేరు, పచ్చ కర్పూరం వేరు. పచ్చ కర్పూరం చక్కటి సువాసన, విష్ణుదేవుడికి ప్రీతి కదా. ఆ పచ్చ కర్పూరాన్ని కాస్త నిమర వేసి ఆ డబ్బాలో వేయాలి. ఎలాంటి పురుగు పుట్ర రాదనమాట. దాన్ని మనం వేసి స్టోర్ చేసినట్టయితే సంవత్సరం వరకు కూడా ఇలాచీలు అలాగే ఉంటాయి. వాటిని ఆవు నేతిలో ముంచి అగ్నికి ఆహుతి చేయాలన్నమాట. ఈ రకంగా చేసుకుంటే చాలా మంచిది. ఇంట్లో కూడా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు, లేదా భార్యాభర్తలు గొడవలు ఉన్న వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ చేస్తే మంచి, అసలు సంతానం లేని వాళ్ళు ఇలాంటిది చేసి సంతానం పొందిన వాళ్ళని కూడా నేను చూశాను. మంచి ఫలితమే ఉంటుంది దీనివల్ల. స్వాతి గారు, అయితే యాలకుల మాల వేయడం వల్ల ఇంట్లో మంచి జరుగుతుంది అంటారు? అంతే, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇప్పటి నుండి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మా మ్యాక్స్ టీవీ మెయిల్కి మెయిల్ చేయండి. మీ సందేహాలను కంటెంట్ రూపంలో మా స్వాతి గారు చెప్తారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.